పేరు వెంకటేశ్వరుడు. ఆ. వెంకటేశ్వరుడు. మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే కోమటంకరెడ్డి. ఆ. అది ఎట్లా ఉంది ఆయన పరిపాలన మంచిగా ఉందా? ఏం మనం పోయే వాళ్ళం కాదు కదా, ఆ. మనం ఏముండే ఇక్కడ ఉండేవాళ్ళం. ఉమ్. మంచి పని ఉమ్. తోటలో పని చేసుకున్న వాళ్ళం మనం. ఉమ్. ఇప్పుడు అయితే కూలినాలు చేసేవాళ్ళం, మనకేం తెలుస్తాయి. ఉమ్. 10 మంది పెద్దవాళ్ళల్లో ఉంటుంది. ఉమ్. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? వాళ్ళు హామీలు ఇచ్చి వస్తున్నాయా? ఏం మన జలదు అది. అదే 2000 4000 చేస్తా అన్నాడు పింఛన్, 500కి గ్యాస్ ఇవన్నీ తెలియదా? అన్నీ పోయినాయి. కేసులు ఉన్నప్పుడు మంచిగా జరిగింది అప్పుడు. ఇంక ఇప్పుడు ఎట్ట కూడా ఇంకా పెద్దలు ఏం బిక్కొచ్చుంటారు. ఏమైనా అభివృద్ధి చేసిండా అనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకి? ఏమైనా అభివృద్ధి చేసిండా? ఏం మన జలదు అవన్నీ. భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? గోపాల్ రెడ్డి ఉన్నప్పుడు అయినా మనం ఇక్కడ శాలలో చేసేవాళ్ళం. మనం మూట కట్టం చేసి బతికోవాళ్ళం, కూలినాలు చేసేవాళ్ళం. మనకేం చెప్తుంది ఆయన ఏడ చేసినా చలవదు ఆ ఆలోచనలు. మనం తిరిగేవాళ్ళం రాజకీయం వల్ల. మనం లేచిన కానీ ఇదే పని, మూట పని. అది ఏమైనా ఆపద ఉంటే వస్తాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఊరికైనా? ఇంకా ఊళ్ళో పెద్ద వాళ్ళ కాడికి వస్తాడేమో కానీ మనం అయితే ఇక్కడ ఉండే వాళ్ళ కాడికి ఏంటికి వస్తాడు ఆయన. ఆయన ఏడుంటాడు, ఏడు చేస్తాడు. పొలానికి రైతు బంధు పడతా పైసలు? దీనికైతే పడలే ఇంతవరకు. మా పటేల్ వాళ్ళ పడలే. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డా? అప్పుడు పడ్డాయండి, అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడైతే పడలే. అది ఇప్పుడు కేసీఆర్ని వద్దనుకొని కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు, మంచి జరుగుతుందా మరి పరిపాలన? ఏం జరుగుతుంది? మనం ఏడుండాలకు మనకి ఎట్లా జరుగుతుంది? నీకు వ్యవసాయం ఉన్నదా? నేను జీతగాని ఈ ఇళ్ళ జీతం ఉన్నా. లేదా నీకు? లేదు, సెంటు భూమి లేదు. లేదు మనం ఉన్నదని చెప్పి పేదోళ్ళకి భూములు ఇస్తా పట్టాలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తగలబడ్డదు. మనకి ఇవ్వలేదు, మనకు భూములు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు. మనం ఎప్పుడున్నా కూడా ఇంకేటతో కొట్టుకొని బతుకు. మనం చేసుకోవాలా, పోతే చేస్తేనే బువ్వ, చేయకపోతే ఎండుకుంటాం. అంతే చేసిన వరకే మనకి. అది ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి అయిందా నీకు? అంటే సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ? నాకు ఒక్క ఇల్లు రాలే, గవర్నమెంట్ పైసా కూడా రాలే ఇంతవరకు అయితే. పింఛన్ కూడా రావట్లేదు నీకు? పింఛన్ లేదు, ఏం లేదు, ఏది లేదు. మనం ఇట్లా రెక్కలు చూసుకొని బతుకుడే. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే నల్గొండ ప్రాంతానికి? కేసీఆర్ ఉన్నప్పుడు చాలా వరకు మేలు చేసిన వాళ్ళు చేసిండు, మన అసలు చేయాలి ఆయన కూడా. అది ఇప్పుడు ఈయన వాడు ఈయన ఓడి చేస్తున్నా, చేసిన వాడు చేస్తున్నాం. మనకేం తెలుస్తుంది? నలుగురు రాజకీయంలో తిరిగిన వాళ్ళు తెలుస్తుంది. చిన్నది పన్నది అంతా అలా తెలుస్తుంది, మన జలదు అవన్నీ. మనం ఏముండా లేస్తే పొద్దున్న లేచిన కానీ ఎన్నే ఉంటున్నాం. మన ముఖ్యమంత్రి ఎవరే? ఆయన కాదు ముఖ్యమంత్రి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు ఆయన పేరు నాకు కూడా బాగా రావు. రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి. ఇంకెవరు మన జిల్లాకి ఆయన. మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఇటు గ్యారంటీలు ఇస్తలేడు, వస్తాడా మళ్ళా? ఇంక జనం మళ్ళు జాతర మళ్ళు వస్తాడని అయితే నమ్మకం లేదు. ఇప్పుడు చాలా వరకు కేసీఆర్ వస్తాడంటారు మళ్ళీసారి. ఇప్పుడు ఆయన వచ్చిందాక ఊళ్ళో అనుకున్న వాళ్ళైనా ఆయన వస్తా అంటారు. ఫీలింగ్ ఊళ్ళలో చెప్పలేము, ఓడి గెలిచేది చెప్పలేము. ఆయన వచ్చేది ఈయన వచ్చేది చెప్పలేము. మరి అప్పుడు అయినా కూడా ఎవడు వస్తాడో వాడు అదృష్టం ఉంటే వాడే రావచ్చు, ఈడే రావచ్చు. ఓడిపోతాడు, ఓడుంటాడు. అది కోమటిరెడ్డి వస్తాడా మళ్ళీ వీడికి? అంటే ఎమ్మెల్యే గెలుస్తాడా? ఏమో గెలిచిందాక మన జలవదు. భూపాల్ రెడ్డి తెలుసా నీకు? గోపాల్ రెడ్డి అప్పుడు తొండసేయాను కదా, అదే టీఆర్ఎస్లో గెలిచిండు ఆయన. ఇది వరకు పోయిందంటే గెలిచిండు, తెలుసు ఆయన. మంచి వ్యక్తేనా? మంచి పరిపాలన చేసిండు ఆయన. ఇక్కడ ఏం చేయాలి, వాళ్ళ కలిసి చేసినట్టు. కానీ ఇక్కడైతే మనకేం బీదోళ్ళ సాధారణ ఏం చూడలే. చూడండి మనం ఏం చెబుతాం. అది ఈయనైనా చూస్తుండ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఈయనైనా ఓన్ చూస్తుండే, అల్లా చూసుకుంటుండే. కానీ మనకేం చూస్తాడు ఆయన? అది తెలియదు మనకి. మనకు తెలవంది తెలిసి మనం ఎట్లా అందాం? మనం ఉండేదే అడుగు మీద పడి ఉంటున్నాం. ఆయన ఏం పని చేసేది మనకి ఎట్లా తెలుస్తుంది? అది ఇప్పుడు దాకా నీకు గవర్నమెంట్ నుంచి ఏ పైసలు కూడా రాలే? పైసా కూడా రాలే, రూపాయి కూడా మేము తినలే ఇంతవరకు. ఎట్లా నేను చూస్తే పేదోడు అని చెప్తున్నావు. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి నీకు? ఇల్లుగా నాకు ఉండటానికి ఇల్లు జాగే లేదు. ఇంకేం తోటలో పడి ఉంటున్నాం మేము.
ఆ. పేదలకైనా ఒక ఎకరమైన 100 గజాలైన భూమి ఇస్తా అని చెప్పారు వీళ్ళు, పట్టాలు తెప్పిస్తా అన్నారు కదా. ఆ పట్ట చెప్పేది, ఆ ఇల్లు లేదు, ఆ పొల్లు లేదు. ఇంకా ఏముండా మన రెక్కలు ఇరగ తీసుకోవటం, బొక్క కదులుతాం, ఓ బుక్క తింటాం. కానీ అంతకన్నా ఎక్కువ అయితే మనకి ఏమి ఇవ్వడు వాళ్ళు, ఇవ్వలే ఇంతవరకు. అది మళ్ళీ ఎవరికి ఓటేస్తావా నువ్వు? అంటే ఏ పార్టీ నేను రావాలని? ఈ వర్కులు టీఆర్ఎస్కే వేసినాం మేము ఓటు. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కాంగ్రెసా? కాంగ్రెస్ టీఆర్ఎస్ వస్తేనే ఓ రకంగా మంచిగా ఉంటుంది. మనకి ఏ ప్రభుత్వం వచ్చేది మన జనమల్లు జాతర మళ్ళు ఓని చెప్పలేము. అది అట్లా. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు పోల్చుకుంటే ఏ ప్రభుత్వం మంచి పాలన చేసిందంటే ఏమంటావు? ఏం అది మనకేమైనా మేలు చేస్తే మనం చెప్పగలుగుతాం. మనకే మేలు చేయలేదు, చెయ్యండి నేనేం చెప్పరు మీరు. అది మనం తెలియదు. బిడ్డలు ఉన్నారా నీకు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. ఏం చేస్తారు ఇప్పుడు? ఒక ఆయన బండికి టాటర్కి పోతాడు, ఒక ఆయన చదువుకుంటున్నాడు 11. అది మనకేం చేసేది ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళే. అది ఇంకా మనం వాళ్ళకి ఏమైనా తిండి బండికి మనం జరపాలి. అది ఇద్దరు కొడుకులు నాకు, వాళ్ళు కూడా ఇల్లు బొల్లు కూడా లేదు. అమ్మ మంచిగా ఫ్రీ బస్సులో పోతుందా? ఫ్రీ బస్సులు ఆడిపోతే వెళ్ళనేనా, ఇంకా పోయేది ఆడి